హలో నమస్తే ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనము పత్తి పంటలో సెకండ్ స్ప్రే ఏ మందులు వాడాలి. గత వీడియోలో అయితే మనము ఫస్ట్ స్ప్రే గురించి తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు దాదాపు మన పత్తి పంట వచ్చేసి 40-45 రోజుల మధ్యలో అయితే మనకు ఉంది అన్నమాట. కొద్ది వరకు రైతులు వచ్చేసి మనకు ఫోన్ చేస్తూ ఉన్నారు, అన్న కొద్ది వరకు మనకు పత్తి పంటలో గ్రోత్ కనిపిస్తలేదు. నెక్స్ట్ వచ్చేసి ఈ తెల్లదోమ పచ్చదోమ కావచ్చు, మావ కూడా మనకు కొద్ది వరకు ఉంది. దాంతోపాటు మనకు గ్రోత్ కూడా కావాలన్నా సెకండ్ స్ప్రేలో ఏ మందులు వాడుకోవాలని అయితే అడుగుతూ ఉన్నారన్నమాట. మనం చూసుకున్నట్లయితే గత వీడియోలో అయితే మనం చెప్పడం జరిగింది. ఫస్ట్ స్ప్రేలో మోనో కావచ్చు, మనకు అయితే ఆసిఫేట్, మనకు స్టార్టింగ్ కంపెనీ ఆసిఫేట్, లేకపోతే మనకు మోనో దొరికిన సమయానికి ఇమిడాక్లోరోఫైడ్ వాడుకోండి అని అయితే చెప్పడం జరిగింది. ఎవరైతే ఇంకా ఫస్ట్ స్ప్రే చేయలేకపోతే మనం కింద లింక్ అయితే ఇస్తాము, ఆ వీడియో అయితే చూసి మీరు ఫస్ట్ స్ప్రే అయితే చేసుకోవచ్చు అన్నమాట. మనము సెకండ్ స్ప్రేలో ఏం మందులు వాడాలంటే మనకు ఏదానికి మనకు అయితే తెల్లదోమ పచ్చదోమ రసం పీల్చే పురుగుల్ని నివారించుకోవడానికి, దాంతోపాటు మనకు గ్రోత్ రావాలంటే ఏ మందులు వాడుకోవాలని చూసుకున్నట్లయితే మనకు ఈ వీడియోలో వచ్చేసి మనము అయితే గ్రోత్, అదేవిధంగా మనకు రసం పీల్చే పురుగుల్ని మనకు కంట్రోల్ చేసుకోవాలి మనకు ఈ అయితే సెకండ్ స్ప్రేలో. దానికోసం అయితే మనం పర్ఫెక్ట్గా అయితే మనము మందులు అయితే పెట్టడం జరుగుతుంది. ఈ వీడియోలో మనం చూడొచ్చు మీరు. మనకు అయితే విట్రోలైసెన్స్ వాళ్ళది బెన్సెన్ అనేది వచ్చేసి మనకు దీంతో మనకు తెల్లదోమ పచ్చదోమ కొద్ది వరకు ఉన్న మనకు రసం పీల్చే అన్ని పురుగులు అయితే మనకు కంట్రోల్ అవుతుంది. దీంతోపాటు కొద్ది వరకు గ్రోత్ అయితే వస్తుంది. మనకు పర్ఫెక్ట్గా గ్రోత్ కావాలనుకుంటే దీంతోపాటు మనకు తక్షణ అనేది ఉంది. తక్షణ కానీ వాడుకున్నట్లయితే పర్ఫెక్ట్ గ్రోత్ వస్తుంది. దాంతోపాటు మనకు ఉన్న సకింగ్ పేస్ట్లు అన్నీ మనకు కంట్రోల్ అవుతాయి అన్నమాట. మీకు కానీ ఈ ప్రోడక్ట్ కానీ కావాల్సి అనుకుంటే కింద నంబర్ అయితే ఇస్తాను, ఆ నంబర్ ద్వారా మీరు కాల్ చేస్తే ఆర్టీసీ ద్వారా ఒకరోజు ముందే మీరు ఆర్డర్ చేసుకునే ఉంటే మీకు ఆ నెక్స్ట్ డేస్ అయితే మీ దగ్గర వస్తుంది అన్నమాట. దీంతో మనకు ఎలాంటి అన్ని రకాల సకింగ్ పేస్ట్ అనేది పోతాయి అన్నమాట. ఎలాంటి రోగం ఉండదు, మనకు ఆకు ముడత సమస్య అనేది కూడా మనకు కనిపించదు అన్నమాట. మనకు చూడొచ్చు సెకండ్ స్ప్రే స్టేజ్కి అయితే పత్తి రావడం జరిగింది. ఆకులు ఎలా మొద్దు బారుతున్నాయో మీరు కూడా చూడొచ్చు అనమాట. మనము సెకండ్ స్ప్రేలో మనకు చూసుకున్నట్లయితే ఈ మందులు కానీ మనం పిచికారి చేసుకున్నట్లయితే మనకు ఏ సమస్య అయితే మనకు ఉండదు అన్నమాట. సెకండ్ స్ప్రేలో ఖచ్చితంగా ఈ మందులు అయితే మీరు వాడుకోండి. వాడుకున్న తర్వాత మీకే రిజల్ట్ అనేది ఎలా ఉంది అనేది కనిపిస్తుంది అన్నమాట. మీకు కావాల్సి అనుకుంటే కింద నంబర్ పైన అయితే కాల్ చేసుకోండి. మనము పూర్తి పత్తి పంట పైన వచ్చే అనేక రకాల రసం పీల్చే పురుగులు కావచ్చు, పింక్ బాల్ వారం కావచ్చు, పురుగు సమస్య కావచ్చు, పూర్తి నివారణ కోసం అయితే పర్ఫెక్ట్ లాస్ట్ వరకు అయితే మన ఛానల్ పైన వీడియోస్ అయితే పెట్టడం జరుగుతుంది. ఖచ్చితంగా మన ఛానల్ పైన ఎవరైనా కొత్త ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఖచ్చితంగా మనము తక్కువ ఖర్చుతో మనం ఈ సంవత్సరం ఎక్కువ పంట తీసే విధంగా మనము ట్రిక్ అయితే చెప్పడం జరుగుతుంది.